ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, నూతనమైన సముద్రానికి మనందరినీ మన ప్రభువు నడిపించటానికి ఇష్టపడుచున్న మా గొప్ప దేవుని బట్టి నీ అడుగులు స్థిరపరచాలని ఈ 2025 సంవత్సరంలో అటు ఇటు తడబడులాడుతూ బ్రతుకును నా అడుగులు స్థిరపరిచేసాయని అడుగవచ్చున్నావా? శివుర దినములో 31వ తేదీలో నీ పాపములు ఈ సంవత్సరం ఏ విధంగా గతించిపోతున్నాయో, మారు మనసు లేక పశ్చాత్తాపము లేక నామకర్థంగా దేవుని నామలో బ్రతుకుచున్నావా? బ్రతుకుచుంటే క్రమ ప్రకారము ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన నామానికి ప్రియబిడ్డగా ఉండాలని ప్రభు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈరోజు ఇచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచము, ఏ పాపము నన్ను వేలనీకుము. దేవునికి స్తోత్రం. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచము, నాలో ఏ పాపము వేలనీకుము. ప్రభువా, వాక్యమును బట్టి జీవించున్న బిడ్డ, నీ చిత్తములో ఉంటున్న బిడ్డ, ఈ 2025 సంవత్సరములో ఒకవేళ ప్రభువా శోధనలో నుంచి జయించలేకపోతే, మరి 2026 సంవత్సరములో ఈ బిడ్డను నీ వాక్యము చేత తన అడుగులను స్థిరపరచాలి. నీ 6 అడుగులు స్థిరపరిచేదంటే, లోకములో ఏది ఇచ్చినా కూడా స్థిరపరచలేము, కానీ ఆస్తులు అంతస్తులు ఉంటే దేవుని రాజ్యంలో నడిచే ఆ మార్గంలో నడచటానికి తన కాళ్ళను స్థిరపరిచేది నీ వాక్యం ఒకటినే. మనసు మార్చేది నీ వాక్యం ఒకటినే. ఆ వాక్యం లేని వారు, ఆ చిత్తము లేని వారు స్థిరపరలేరు. ఈ లోకములో ఎలా బ్రతికున్నారో అలా బ్రతికి అలాగానే జీవించుచున్నప్పటికీ వాక్యమునే సత్యమును గుర్తెరిగి అందులో గైక్కుంటూ ఆయనకు లోబడుతూ సత్యము ప్రకారం నడిచే కుమార్తె కుమారి, ఈరోజు నీ ప్రభు అంటున్నాడు, వాక్యముతో నిన్ను నీవే స్థిరపరచు, ఏ పాపము వేల నీకు. ఎందుకంటే హృదయంలో వాక్యము లేకపోతే పాపము వేలుతాదంట. అది పాపము దానిలో నుండి దాన్ని పరిపాలన చేస్తుందంట. అయితే వాక్యం ఎప్పుడు ఉంటుందో దేవుడు నీలో పరిపాలన చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలా అయితే నువ్వు ఈరోజు ఉదయకాల సమయంలో నీ కాళ్ళను ఆయన దగ్గర స్థిరపరచుకో, మోకరించు, ప్రార్థించు, కృతజ్ఞత స్థుతులు కలిగిన బిడ్డగా ఉండమని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను స్థిరపరిచేవాడు నేనే. దేవుడు అంటున్నా, రెక్కల కింద నిన్ను కప్పువాడు నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన రెక్కల కింద స్థిరపరచుకొని ఆయన రెక్కల కింద నిన్ను కప్పునంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ 2025 సంవత్సరం తన రెక్కల కింద కప్పిన గొప్ప దేవుడు నూతన సంవత్సరానికి మనందరిని నడిపిస్తాడని నమ్ము, విశ్వసించు. దేవునికి మహిమ కలిగినట్టుగా జీవించమని ప్రభు మనకు నేర్పించున్నాడు. అందుకే కదా యెహోవా ఉత్తమైన దానినే మనకు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా ఉత్తమైన దానినే మనకు అనుగ్రహిస్తున్నాడు. పాపములు వేలటానికి, పాపములు దాంట్లో జీవించటానికి, పాపమైన దుష్టాత్మ ఉండటానికి అక్కడ వీలు లేదు. కానీ ఆయన రెక్కలతో కప్పి యెహోవా ఉత్తముడు తను అనుగ్రహించుచున్న దానినే మనకు ఇచ్చున్నాడు. సత్యమైన దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. జీవగల మాటలే మనకు అనుగ్రహిస్తున్నాడు. నూతనమైన మాటలే మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు సంతోషించు, ఆనందించు. కాబట్టి ఆయన తన మార్గముల విషయమై ఆయన బోధించుచున్నాడు. దేవుని మార్గములను, ఉత్తమైన యెహోవా దానిని మనకి ఏది అనుగ్రహించున్నాడంటే, దేవుని మార్గములను, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలని తన కుమారుడు, అతిథియ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన బోధించిన బోధన అంటే దేవుని మార్గం వెళ్ళటానికి మనకు బోధించినాడు. ఆ బోధన ఏమిటంటే ఆయన వాక్యమే. ఆ దేవుని వాక్యమే లోకానికి ఆయన బోధించున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారికి ఉండాలి. నూతన సంవత్సరంలో నీ కుటుంబము నువ్వు కూడా ఆయన మనకు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన వాక్యమును బట్టి, నువ్వు ఈరోజు ఆయన నామమును బట్టి
కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. సజీవులో ఉంటున్న మనము సాక్షి బిడ్డగా జీవించాలి. దేవునికి సాక్షి బిడ్డగా ఉండటానికి యేసుక్రీస్తు లోకానికి తండ్రి యొక్క సాక్ష్యాన్ని నెరవేర్చినాడు. నువ్వు కూడా బ్రతికున్న దినములన్నీ యేసుక్రీస్తు లాగానే మనము కూడా పునరుత్థానం లేచిన వారిగా, తండ్రి లేచినాడు కదా, నువ్వు కూడా లేయాలి కదా. లేచి ఆయన కృతజ్ఞతల స్తుతులు చెల్లించటానికి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి, ఆయన నామాన్ని కృతజ్ఞత చెల్లించటానికి నువ్వు నేను కూడా సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మన కాళ్ళను స్థిరపరచున్నట్టు యేసయ్యకు, మనల్ని తన రెక్కల కింద కప్పుకుంటే యేసయ్యకు, ఆయన కృపలో నడిపించుకుంటున్న యేసయ్యకు, ఆయనకే మనము ఆయన ఉత్తమైన తండ్రి నమ్మినట్టు బిడ్డలు ఆయన నామాన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారికి ఉండాలని ప్రభు మనకి ఈరోజు నేర్పించిన కదా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవంగల తండ్రి, నీ వాక్యంను బట్టి నా ప్రభు మా కాళ్ళను స్థిరపరిచినైనా మీరు ఉత్తముగా నా తండ్రి ఉత్తమైన దాన్ని మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా. ఇదిగో నా తండ్రి, నీ నామమును బట్టి మేము కృతజ్ఞ స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మరి నాయన 2025 సంవత్సరం తండ్రి మమ్మల్ని ఎంతో కాపాడిన గొప్ప దేవుడా, 2025 సంవత్సరానికి మీరు నడిపిస్తారని, సహాయం చేస్తారని ఆ రోజు నా ప్రభువా నైనా నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆ సంవత్సరం అంతా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తారని, ఆరోగ్యం కలిగి బిడ్డలుగా ఉంటారని సాయం దయచేస్తామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.